అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు భాద్రపద మాస సోమవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం గౌతమ దేశంలో రంతు అనే పేరు గల ఒక పట్టణంలో వ్యాళుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడి కుమారుడి పేరు వీర్యవంతుడు. పరమ దుర్మార్గుడు, కులభ్రష్టుడు. మాంసాన్ని తినడం, మద్యాన్ని సేవించడం, హత్యలు చేయడం వంటి దుర్గుణాలు ఉండడం వల్ల ధనం కోసం దొంగతనాలు కూడా చేసేవాడు. అతడికి కలిగిన కుమారులు కూడా అతడి కంటే అధములు. ఒకరోజు మరణయాతన పడుతున్న వీర్యవంతుడి దగ్గరకు వచ్చి, తండ్రి, మా కోసం ఏం సంపాదించావు అని అడిగారు. వీర్యవంతుడు తను చేస్తున్న మాంసం వ్యాపారంలో వస్తున్న లాభనష్టాల గురించి వివరంగా చెప్పి, మాలవాడికి ఇంతకంటే ఆస్తిపాస్తులు ఏముంటాయి, ఇంకా కావాలంటే శివనామాన్ని జపించుకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ప్రాణాలు వదిలేశాడు. వెంటనే యమకింకర్లు వచ్చి అతడి ప్రాణాన్ని యమలోకానికి తీసుకుపోతున్నారు. ప్రమదులు అడ్డబడి యమకింకర్ల నాయకుణ్ణి రజతగిరి మీద ఉన్న ఒక గుహలో బంధించారు. వీర్యవంతుడిని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు. యముడు కైలాసానికి వచ్చి శివదర్శనం చేసుకొని ప్రమదులు చేసిన పని సరైంది కాదని పాపాత్ముడైన వీర్యవంతుడిని విడిచిపెట్టమని ప్రార్థించాడు. యముడిని వీర్యవంతుడి చరిత్ర మొత్తం చెప్పమన్నాడు శివుడు. యముడు, పరమేశ్వర, వీర్యవంతుడు బ్రాహ్మణ వంశంలో జన్మించాడు, కానీ అతడు క్రూరుడు, దుర్మార్గుడు, మద్యమాంస భక్షకుడు, కులభ్రష్టుడు, చోరుడు, హంతకుడు, జారుడు, దుర్మదుడు. ప్రాణం పోయే సమయంలో తన కుమారులతో, మాలవాడికి ఆస్తిపాస్తులు ఏముంటాయి, శివనామం చేసుకోండి, అదే మీకు అన్నీ సమకూరుస్తుంది అని చెప్పి ప్రాణాలు విడిచాడు అని వివరంగా వీర్యవంతుడి గురించి చెప్పాడు. యముడు చెప్పింది విని శివుడు, ఏ మనిషి అయినా అవసాన సమయంలో ఒక్కసారైనా నా నామాన్ని ఉచ్చరిస్తే అతనికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ సంగతి నువ్వు మర్చిపోయి నీ కింకర్లు పంపించావు. ఇందులో ప్రమదుల తప్పేమీ లేదు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయొద్దు అని గట్టిగా చెప్పి గుహలో బంధించి ఉంచిన యమకింకర్ నాయకుడిని విడిచిపెట్టమన్నాడు. ప్రమదులు అతన్ని విడిచిపెట్టాడు. పూర్వం కంతుక దేశంలో అంతకుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య కామద గొప్ప సౌందర్యవంతురాలు, కానీ ఆమె శీలవతి కాదు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అతడిని అక్కడే వదిలి మరొకడితో వెళ్ళిపోయింది. చివరికి ఒక తుఫాన్లో చిక్కుకొని అతడితో సహా మరణించింది. యమదూతలు వచ్చి వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి నరకంలో పడేసి అనేక బాధలు మొదలుపెట్టారు. శివకింకర్లు వచ్చి ఆ యమకింకర్లని కొట్టి వాళ్ళని విమానం ఎక్కించుకొని కైలాసం తీసుకెడుతున్నారు. అంతలో యముడు వచ్చి వాళ్ళని అడ్డగించాడు. శివకింకర్లు యముణ్ణి కొట్టి చక్రవాళ పర్వత గుహలో తలకిందులుగా వేలాడదీశారు. జరిగిందంతా చూస్తున్న చిత్రగుప్తుడు పరిగెత్తుకొని వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మ, విష్ణువు కలిసి విఘ్నేశ్వరుని ప్రార్థించాడు. యముడు అహంకారంతో శివభటుల్ని ఎదిరించాడు కనుకనే శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు వినాయకుడు. అది విని విష్ణువు, బ్రహ్మ, విఘ్నేశ్వర, ఈ యముడు కొత్తగా పదవిలోకి వచ్చాడు, క్షమించి విడిపించు అని ప్రార్థించారు. వినాయకుడు యముణ్ణి విడిపించాడు. విష్ణువు, బ్రహ్మ, యముడు కలిసి కైలాసం వెళ్ళి నందీశ్వరుని ప్రార్థించి శివుణ్ణి కలిసి జరిగిన విషయం వివరించాడు. శివుడు గణాధిపుడిని రప్పించి ఆ మరణించిన వాళ్ళిద్దరూ చేసిన పుణ్యం ఏమిటని అడిగాడు. కామద ఒక శృధుని వల్ల గర్భం పొంది తిరిగి పూర్వపు భర్త ఇంటికి వెళ్ళి కుమారుడు కలిగాక అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయింది. కామద వెళ్ళిపోయాక
ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి అతడు కూడా మరణించాడు. అతడి రెండో భార్య తన సవతి కుమారుడు ఒక శూద్రుడికి పుట్టడం వల్ల అతడిని శంకరుడు అని పిలిచేది. ఆ విషయం తెలియని ఊరి ప్రజలు అతడిని శంకరుడు అని పిలిచేవాడు. కుమారుని శంకరుడు అని పిలవడం వల్ల ఆ పుణ్యఫలం అతడి తల్లిదండ్రులకు దక్కింది. అందుకనే వాళ్ళు శివసాయజ్ఞం పొందారు అని చెప్పాడు వినాయకుడు. వినాయకుడు చెప్పిన దాన్ని విని పరమేశ్వరుడు సంతోషించాడు. బ్రహ్మ, విష్ణువులు, మహాదేవ, ఈ యముడు కొత్తగా కొలువులో చేరాడు కనుక శాసనాలన్నీ పూర్తిగా తెలియవు. అందుకల్లే పొరపాటు చేశాడు. క్షమించి వదిలేయి అన్నారు. శివనామ మహిమ ఒక్కడికి తప్ప ఇతరులకి ఎవరికి పూర్తిగా అర్థం కాదు. శివనామంతో పిల్లల్ని పిలిచే తల్లిదండ్రులకి ఏ ఆపదలు రావు. బలరామకృష్ణుల గురువైన సాందీప మహర్షికి వాళ్ళ వయస్సే కలిగిన కుమారుడు ఉండేవాడు. నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అతడిని ఒక ముసలి పట్టుకుంది. ఆ బాలుడు హరే కృష్ణ, గోవింద, ముకుంద, అచ్యుత, మాధవ అంటూ అరిచాడు. అతడు అరుస్తున్న సమయంలోనే ముసలి అతడిని మింగేసింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుదక్షిణగా తన కుమారుని తెచ్చి ఇవ్వమని బలరామకృష్ణుల్ని సాందీప మహర్షి అడిగాడు. ఆ బాలుడు మొసలి మింగేస్తున్న సమయంలో తనను తలుచుకున్నాడు కనుక అతడు దాని పొట్టలోనే ఉండి ఉంటాడని అనుకుని శ్రీకృష్ణుడు తన చక్రంతో దాని పొట్ట చీల్చాడు. కానీ అప్పటికే ఆ బాలుడు శివుడిని చేరుకున్నాడని తెలుసుకొని శివుణ్ణి ప్రార్థించి అతడిని తీసుకొచ్చి గురువు సాందీపుడికి అప్పగించాడు. విషయం తెలిసిన మహర్షి, మీరిద్దరూ కేవలం భగవంతుని అవతారమూర్తులు. మిమ్మల్ని స్తుతించడం బ్రహ్మాదులకే గాని నా వల్ల కాని పని అని సంతోషంగా అన్నాడు. ఇదంతా చూస్తున్న ఆ బాలుడు శ్రీకృష్ణుడు శివుణ్ణి ప్రార్థించి నేను ఆ సమయంలో శివుణ్ణే ప్రార్థించి ఉంటే శివుడే వచ్చి నన్ను ఆ ముసలి బారి నుంచి రక్షించేవాడు కదా అనుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలుడు శివనామాన్ని వదలలేదు. పూర్వం ముష్కరుడు అనే గొప్ప విష్ణు భక్తుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు మరణించినప్పుడు విష్ణు భక్తుడని తెలియక యమకింకర్లు అతడిని నరకలోకానికి తీసుకెళ్లారు. అది తెలిసి యముడు వచ్చి ఆ పుష్కరుడు గొప్ప విష్ణు భక్తుడని, పుష్కరుడు అనే పేరుతో మరొకరు దుర్మార్గుడు ఉన్నాడని అతన్ని తీసుకురమ్మని చెప్పాడు. యమకింకర్లు విష్ణు భక్తుడైన పుష్కరుణ్ణి యథాస్థానంలో విడిచివచ్చారు. తిరిగి జీవించిన పుష్కరుడు అనుకున్నాడు, నేను కనుక శివభక్తుడినై ఉంటే శివకింకర్లు వచ్చి యమకింకర్ను చితక్కొట్టి అప్పటికప్పుడే నన్ను రక్షించి ఉండేవాడు. అసలు యమలోకానికే వెళ్ళి ఉండేవాడిని కాదు అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే శివనామాన్ని జపించాలని నిశ్చయించుకొని శివనామాన్ని వదలకుండా జపించి సకల ఐశ్వర్యాలు అనుభవించి చివరగా ముక్తిని పొంది కైలాసం చేరాడు. ఇంద్రశేఖరుడు, ముక్కంటి, శంకరుడు అయిన శివుడు భక్తులు బహు శాస్త్రవేత్తలు, వైదికాచార సంపన్నులు అయిన మహాత్ములను చూసి యముడు కూడా భయపడతాడు. శివుడు భక్తజనం తప్ప మిగిలిన వాళ్ళందరూ యముడికి భయపడి తీరాల్సిందే. శివుడికి సంబంధించిన విఘ్నేశ్వర, వీరభద్ర, గుహ, శాస్త్ర, భైరవ, నందికేశ్వర మొదలైన పేర్లు, శివుడు ధరించే సూర్య, చంద్ర, గంగా వంటి పేర్లు, భస్మ, రుద్రాక్ష, గజ, శార్దూల, చర్మ, కపాల, శూల వంటి పేర్లు, శివుని అర్ధాంగి భవాని పేర్లు ఎవరు ధరిస్తారో వాళ్ళందరూ కూడా కైలాసంలో నివసించడానికి అర్హులవుతారు. పూర్వం మగధ దేశంలో భారవి అనే పేరు గల పండితుడు ఉండేవాడు. ఆయన పూర్వజన్మ కర్మ వల్ల అరణ్యాల్లో నివసిస్తూ ఉండేవాడు. రాత్రి వేళల్లో పట్టణంలోకి ప్రవేశించి దొంగతనం చేసి తిరిగి ఉదయానికి తన నివాసానికి చేరేవాడు. ఒకరోజు అతడు దొంగతనం చేస్తుండగా రక్షక భటులు చూశారు. నగరానికి అధిపతి అయిన మహాబలుడు తన అనుచరులతో కలిసి అతడిని తరుముతూ అడవుల దాకా వెంబడించారు.
ఆ అరుపులు విని పొదల చాటు నుంచి ఒక పులి బయటకు వచ్చి మహాబలుని చంపి ఈడ్చుకొని పోయింది. మహాబలుని పులి చంపడం చూసి భారవి అమ్మయ్య అనుకొని తన నివాసానికి చేరుకున్నాడు. తనను వ్యాఘ్రం రక్షించింది కనుక తన పేరుని వ్యాఘ్రపాదుడుగా మార్చుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు మరణించాడు. యమభటులు అతడిని తీసుకెళ్తుండగా శివకింకర్లు అడ్డుకొని దివ్య విమానం మీద శివ సాన్నిధ్యం చేర్చారు. మోక్షాన్ని పొందాడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల పేర్లు కానీ వాళ్ళ అనుచరులు ఆయుధాలు అలంకరించుకున్న ఆభరణాలు వాళ్ళ నివాసాల పేరు కానీ పెట్టుకున్న వాళ్ళు ఆ పేర్లతో పిలిపించుకుంటే వాళ్ళని యముడు కానీ యమకింకర్లు కానీ ఏమీ చెయ్యలేరు. పూర్వం పాంచాల దేశంలో శోభనాఖ్య అనే నగరంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి అతి సౌందర్యవంతురాలైన ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే కరిపురానికి చెందిన పుష్కరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమె తన పొరుగు ఇంట్లో ఉన్న ఒక విప్రుణ్ణి కలిసిందని తెలిసి పుష్కరుడు ఆమెను కొరడాతో కొట్టాడు. ఆ కోపంతో ఆమె భర్తకు విషం పెట్టి చంపేసింది. అప్పట్నుంచి విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది. ఆమె గర్భవతి అని తెలుసుకుని ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆమె వేరే నగరానికి వెళ్ళి అక్కడ ఒక బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డను కూడా చంపేసి ఒక ధనవంతుడితో కలిసి జీవించడం మొదలుపెట్టింది. అతడి ధనమంతా తన అధీనంలోకి తీసుకొని అతడికి కూడా విషం ఇచ్చింది. ఆమె గురించి రాజుకు తెలిసింది. రాజభటుల్ని పంపించి ఆమె ముక్కులు చెవులు కోయించాడు. ఆమెకు ఒక కాలు చెయ్యి లేని మొండివాడితో పరిచయం ఏర్పడింది. అక్కడ కూడా కుదురుగా ఉండకపోవడం వల్ల మొండివాడే ఆమెను కొట్టి చంపేశాడు. యమకింకర్లు వచ్చి యమలోకానికి తీసుకొని పోతుండగా మధ్యలో శివకింకర్లు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. ఆమె కైలాసంలో సుఖంగా ఉంది. యముడు చిత్రగుప్తుడిని పిలిపించి ఆమె గురించి వివరాలు చెప్పమన్నాడు. చిత్రగుప్తుడు ఆమె చేసిన పుణ్యాలేమీ లేవని చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చాడు. విశేషాలేమైనా ఉన్నాయా అని అడిగాడు యముడు. నారదుడు శివదూతలు నీ దూతల్ని అడ్డగించి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమె మహాపాపాత్మురాలే, కానీ ఆమె బ్రాహ్మణుని చంపడానికి ఉపయోగించిన రాయి శివాలయంలోకి చేరిందని, అందుకే ఆమె శివ సాయుధ్యం పొందిందని అనుకుంటున్నారు. నేను వస్తూ విన్న మాటలు ఇవే అన్నాడు నారదుడు. అది విని యముడు, ఇదంతా నిజమే. ఆమె చేసిన పాపాలకి నరకానికే చేరాలి. కానీ ఆమె తనకు తెలియకుండా చేసిన పుణ్యానికి శివ సన్నిధికి చేరింది అన్నాడు యముడు.